సో హలో యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ అకాడమీ. చూసుకున్నట్లయితే మనకి నిన్న ఆర్ఆర్సీ గ్రూప్ డి నుంచి అయితే ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే అనేది పెట్టడం జరిగింది. మీ నోటీసులు ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఆర్ఆర్సీ లెవెల్ 1 కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అది ముఖ్యంగా ఇది అందరికీ గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు అనమాట. ఇంకెవరెవరు అప్లికేషన్ పెట్టుకోలేదు నెక్స్ట్ ఏంటి ఎవరెవరు సర్వర్ బీచ్ వస్తుంది మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి సీసీఏ క్యాండిడేట్స్ కోర్స్ కెన్ యాక్ట్ అనమాట, మీకు కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇంకా చాలామంది ఈ మంత్ లాస్ట్ కల్లా 25 అని 26 అని రిలీవ్ అవుతుంటారు. మీకు ఏంటంటే ఈ లోపు మార్చి 1 అంటే దీని యొక్క ఎండింగ్ డేట్ లోపు మీకు ఎక్స్టెండ్ చేసిన ఎండింగ్ లోపు మీకు అనేది సర్టిఫికేట్ వచ్చేసి మీ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, అది చూడండి టైం లైన్స్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి క్లోజింగ్ డేట్ అలాగే ఆన్లైన్ సబ్మిషన్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ డేట్ చూడండి. పాత డేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 22 ఫిబ్రవరి ఈ మంత్ అయితే ఉండేది లాస్ట్ డేట్ అనమాట. దాన్ని ఎక్స్టెన్షన్ ఎప్పుడు చేశారంటే 1 అనమాట. ఓకేనా, మార్చి 1 వరకు ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, మీకు ఇంకా చాలా టైం ఉంది. ఓకేనా, 10 డేస్ దగ్గర 10 డేస్ దగ్గర మీకు ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది లాస్ట్ డేట్ అని. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూపిస్తున్నానండి. కింద చూసుకున్నట్లయితే క్లోజింగ్ డేట్, టైం, అప్లికేషన్స్, ఫీజు, పేమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. అప్లికేషన్ ఏమైనా అయిన తర్వాత పేమెంట్కి సంబంధించింది లాస్ట్ టైం 24 అయితే ఉంటుంది. దీనికి ఏంటంటే మార్చి 3 వరకు అవడం అనేది జరిగిందనమాట క్లోజింగ్ డేట్. ఓకేనా, అయితే డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఇవన్నీ విండోస్ ఇవన్నీ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది మోడిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి మార్చి 4 నుంచి మార్చి 13 వరకు అయితే మీకు అనేది మోడిఫికేషన్ లింక్ కూడా ఓపెన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది చూడండి. నిన్న అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నిన్ననైతే నోటీస్ అనేది రావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని. ఓకేనా, చైర్పర్సన్ ఆఫ్ చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఓకేనా, అది చూసుకున్నట్లయితే మీ అందరికీ ఆఫీషియల్ అప్డేట్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సీసీఏ కోర్స్ కింద యాక్ట్ అప్రెంటిస్ ఇంకెవరెవరు అప్రెంటిస్ చేస్తుంటారో నెక్స్ట్ ఏంటంటే ఇంకెవరెవరు ఇంకా అప్లై చేసుకుని మీ అందరూ అయితే అప్లై చేసుకుంటారు త్వరగా. ఓకేనా, ఇంకా మీకు డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం అయితే మరి చేయరండి, ఇదే లాస్ట్ అనమాట. ఓకేనా, త్వరగా అయితే అందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ఓకేనా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.